విద్యార్థుల నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు నారాయణ స్కూల్స్ లో ప్రతి ఏటా కేబినెట్ ఎన్నికలను నిర్వహించి ఎన్నికల్లో గెలుపొందిన వారికి బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. కాకినాడ లక్ష్మీనారాయణ నగర్ లో గల నారాయణ ఈ టెక్నో ఒలింపియాడ్ స్కూల్లో స్కూల్ కేబినెట్ ఎన్నికల్లో ఎన్నికైన విద్యార్థుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ కవిత అధ్యక్షత వహించగా డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగాను, నారాయణ స్కూల్స్ కాకినాడ జోన్ డీజీఎం రాఘవేంద్రరావు విశిష్ట అతిథిగాను, జోనల్ కోఆర్డినేట్స్ మూర్తి తులసి విశిష్ట అతిథులుగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి తుమ్మల రామస్వామి బాబును స్కూల్ కేబినెట్ సభ్యులు మార్చి పాస్ చేస్తూ స్వాగతం పలికారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎన్నికల విధానం, నాయకత్వ లక్షణాలు, నాయకుడిని ఎన్నుకోవడంలో ఉండే బాధ్యతలపై అవగాహన కల్పించడం చాలా గొప్ప విషయమన్నారు. ఏటీఎం రాఘవేంద్ర మాట్లాడుతూ విద్యార్థుల నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు నారాయణ స్కూల్స్ ప్రత్యేక స్కూల్ కేబినెట్ ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారికి హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్, జూనియర్ హెడ్ బాయ్, జూనియర్ హెడ్ గర్ల్లకు ముఖ్య అతిథి తుమ్మల రామస్వామి బాబు, రాఘవేంద్రరావు, మూర్తి, తులసి, కవితలు బ్యాడ్జి పెట్టి బ్యాండ్ వేసి వారిచే ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు. ఈ కార్యక్రమానికి నారాయణ పాఠశాలల ఏఐఎం రాఘవేంద్రరావు, జోనల్ కోఆర్డినేటర్ ఎస్కేఎస్ మూర్తి, రామతులసి, లైఫ్ స్కిల్స్ హెడ్ ప్రవీణ్ గా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లైఫ్ స్కిల్స్ ట్రైనర్ పద్మలత వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనం నారాయణ స్కూల్లోనే చదవాలనేటువంటి తల్లిదండ్రులు ఎందుకు చూస్తా ఉన్నారంటే దానికి కారణం ఇటువంటి కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ఒక పక్క చదువుతో పాటు మీరు అందరూ చూస్తుంటారు. మాక్ అసెంబ్లీ ఒకటి నిర్వహించడం జరిగింది. మన అసెంబ్లీ రోజు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎవరో మీ అందరికీ తెలుసు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కూర్చుంటారు, స్పీకర్ గారు ఎక్కడుంటారు, ఎమ్మెల్యేలు ఎక్కడుంటారు, ఇవన్నీ కూడా చిన్నతనం నుంచి ఒక లీడర్షిప్ మీద అవగాహన రావాలి. అలాగే మన అసెంబ్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏ విధంగా అమలు జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా చిన్నతనం నుంచి మీ అందరికీ అలవాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం జరిగింది. మాక్ అసెంబ్లీలో కూడా మన కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి శంఖవరం మండలం అమ్మాయి అక్కడ స్పీకర్గా యాక్ట్ చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు కానీ మన యొక్క శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా సైనింగ్ స్టార్స్ అనేటువంటిది ఒక కార్యక్రమం ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఆ సైనింగ్ స్టార్స్ యొక్క ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేటు పాఠశాలలో కానీ చదువుకుని మొదటి 1, 2, 3 స్థానాలు వస్తూ ఉన్నారు, మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ప్రోత్సాహంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక ప్రోత్సాహంగా 20,000 రూపాయలు సుమారుగా 170 మంది విద్యార్థులకి ఈ రోజు మనం ఇక్కడ సైనిక్ స్టార్స్ ఇక్కడ అందజేయడం జరిగింది. And guest of honor, Shri Raghavendra sir, it's about being responsible, disciplined, honest, and setting a good example for others. Dear cabinet members, I congratulate each one of you. Wear your badge with pride, perform your duties with sincerity, confidence, and dedication. I am sure you'll uphold values of our school and inspire your fellow students. To all our students, remember that every one of you is a leader in your own way. Believe in yourself, work hard, and always try to do your best. I thank our chief guest accepting our invitation and blessing our students with your presence, sir. My sincere thanks to all our parents and teachers for the continuous support and encouragement. Without you, we can't exist also. I wish all the student leaders a successful and a memorable tenure. Newly elected and appointed students who are taking responsibilities today. యాక్చువల్గా ఈ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ అనేది ఒక లీడర్షిప్కి సంబంధించింది.
ఈ లీడర్షిప్ అనేది ఒక పొలిటికల్గానే కాదు, రేపు మీరు ఏదైతే ప్రొఫెషన్గా తీసుకుంటారో ఆ ప్రొఫెషన్లో కూడా లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు యాక్చువల్గా స్కూల్ లెవెల్లో ఉండొచ్చు, దాని తర్వాత డిగ్రీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ప్రొఫెషన్గా ఏదైతే మనం తీసుకుంటామో అదే మనకి ఇంపార్టెంట్. దాంట్లో మనం లీడర్గా డెవలప్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ హార్డ్ వర్క్, డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. అది ఉన్న రోజు ఏ లీడర్, ఏ స్టూడెంట్ అయినా సరే లీడర్ అవ్వచ్చు. అలాగే మన రీసెంట్గా నేను క్యాంపెయినింగ్ టైంలో చూసా, కొంతమంది స్టూడెంట్స్ ఇదే డయాస్ మీద వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. నా దృష్టిలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లీడర్స్ కిందే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈ ఏజ్లో ఈ డయాస్ మీద వాళ్ళు క్యాంపెయినింగ్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం.